మన పెద్దవాళ్ళు చెప్పారు, ఏదైనా పెళ్లి చేసేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని. ఎందుకు? ఓన్లీ వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఉన్నాయనా? అదొక్కటే కాదు కదా. ఆ 7 తరాలలో వాళ్ళకి ఏదైనా వ్యాధులు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఎలా ఉంటారు అని. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి అనగానే కనీసము ఒక తరం కూడా మనం సరిగా చూడట్లేదు. అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లేకపోతే లవ్ మ్యారేజ్ అయినా కూడా ఏ తరం చూడట్లేదు. మంచి ప్యాకేజ్ వస్తుందా లేదా అని ఫస్ట్ చూస్తున్నారు, తర్వాత చూడడానికి బాగున్నారా అనేది మాత్రం సెకండ్ ప్రియారిటీగానే ఇస్తున్నారు. ఇలా మంచి ప్యాకేజ్ వస్తుంది, లేకపోతే వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఉన్నాయని చెప్పేసి పెళ్లి చేసుకొని ఎక్కువ కాలం ఏమన్నా వీళ్ళు సంతోషంగా ఉంటున్నారా అంటే అది లేదు. ఇప్పుడు మనం పొద్దున్న లేస్తే ఎన్ని చూడట్లేదు. ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళ మాటను తీసి పక్కన పెట్టి ఓన్లీ ఇప్పుడు డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చి మాత్రమే ఈ పెళ్లిళ్ళు అనేవి జరుగుతున్నాయి. అందుకే అట్లీస్ట్ ఒక 2-3 తరాలన్నా చూసి పెళ్లి చేయండి. నాదొక చిన్న సజెషన్. మీ పిల్లలకు గనక పెళ్లి చేయాలి అనుకుంటే 7 తరాలు చూడకపోయినా పర్వాలేదు, కానీ ఒక 2-3 తరాలన్నా చూసి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి కొన్ని రోజులు అబ్జర్వ్ చేశాకే మీరు మీ పిల్లలకు పెళ్లి చేయండి. కానీ మా బాధ్యత మేము తీర్చుకోవాలని మాత్రం అస్సలు పెళ్లిళ్ళు చేయకండి. ఎందుకంటే పెళ్లి అనేది ఒక్కరి మీద ఆధారపడే జీవితం కాదు, ఇద్దరు కలిసి సంతోషంగా బ్రతికే జీవితం కాబట్టి. అందుకే పెళ్లి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి.